హలో అండి అందరికీ. రీసెంట్గా టీడీపీ కార్యకర్త చేబోలు కిరణ్ వైఎస్ భారతి గారి మీద చాలా దారుణమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆ కామెంట్స్ చేసిన తర్వాత ఆయన్ని సొంత పార్టీ అని కూడా చూడకుండా పోలీసులు అరెస్ట్ చేయించి ఆయన్ని దారుణంగా అవమానించారు. అయితే ఈ అవమానం అనేది టీడీపీ కార్యకర్తల్లో ఒక రకమైన కోపాన్ని తెప్పించింది. ఎందుకు అంటే గతంలో కొంతమంది ఇంతకన్నా ఎక్కువ మాట్లాడారు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడారు గతంలో. అయితే వాళ్ళు ఇప్పుడు కూడా బయట చాలా సంతోషంగా తిరుగుతున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మన కార్యకర్త కామెంట్స్ చేస్తే అరెస్ట్ చేస్తే పర్లేదు, కానీ ఆయన మీద ఒక డస్ట్బిన్ కవర్ కప్పి ఇంత తీవ్ర స్థాయిలో అవమానపరిచారు అని చెప్పేసి టీడీపీ కార్యకర్త నుంచి ఒక రకమైన అసంతృప్తి అనేది అధిష్టానం దగ్గరికి వెళ్తుంది. అంటే మన కార్యకర్తల్ని మనమే ఇంత అవమానిస్తే ఎట్లా మాట్లాడతారు మన వాళ్ళు అన్నట్లుగా టీడీపీలో ఇన్నర్గా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇట్లైనా పార్టీ కోసం పనిచేస్తే మీరు మాకు ఇచ్చే బహుమానం అని ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే దీనిలో భాగంగా అందరూ కూడా మరి గతంలో శ్రీరెడ్డి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడింది కదా, ఆమెను ఎందుకు వదిలేశారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అయితే ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు గతంలో ఏదైతే శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలే నిరసనగా అన్ని పోలీస్ స్టేషన్లలో దాదాపు కొన్ని పోలీస్ స్టేషన్లు అనుకుంటా ఆమె మీద కేసులు అయితే నమోదు కావడం జరిగింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల అక్కడ కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఆ కేసు నమోదైన తర్వాత రీసెంట్గా ఆమె పోలీస్ స్టేషన్కి హాజరై తన వివరణ కూడా ఇచ్చింది. అంటే తన వెనక ఎవరైనా ఉన్నారా, ఆమె చేసిందా, ఎవరైనా ఆమె అనుకుంటే చేపించారా అనే విషయాన్ని అయితే శ్రీరెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటి అంటే చేబోలు కిరణ్ అరెస్ట్ వల్ల టీడీపీ కార్యకర్తల్లో సొంత పార్టీ నేతల మీదే మీరు ఇట్లా చర్యలు తీసుకుంటారు, గతంలో ఎంతకన్నా ఎక్కువ చేశారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోరని చెప్పేసి ఒక అసంతృప్తి రావడం వల్ల ఆ అసంతృప్తిని కవర్ చేసేందుకు శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి ఆమెని ఇప్పుడు పోసాని వంతు అయిపోయింది, ఇప్పుడు శ్రీరెడ్డి వంతు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగా ఆమెకి నోటీసులు ఇచ్చారు. మరి ఆమెను అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా భవిష్యత్తులో తెలియాల్సి ఉండే. ఏదేమైనా కానీ అధికారం ఉందని, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళైనా గతంలో అధికారంలో లేని వాళ్ళైనా అధికారం ఉంది అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకూడదు. అర్థమైందా? అధికారం పోయిన తర్వాత ఎవరు కాపాడలేరు, ఎందుకంటే వాళ్ళ చేతిలో కూడా అధికారం ఉండదు కాబట్టి. ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితి అదే. అధికారం పోయిన తర్వాత సారీ చెప్పినా కానీ టీడీపీ కార్యకర్తల నుంచి వచ్చిన విమర్శల వల్ల ఆమె ఇప్పుడు మరొకసారి పోలీస్ స్టేషన్కి హాజరై ఆమె మీద కేసులు నమోదైనాయి. అంటే రకరకాల పోలీస్ స్టేషన్లో పోసాన్ని ఎలా తిప్పారు, ఇప్పుడు శ్రీరెడ్డిని కూడా అలానే తిప్పుతారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.